శక్తి మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ విక్రమ్. ఫ్రెండ్స్, మనం గత వారం నుంచి చూస్తుంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు వర్సెస్ పవన్ కళ్యాణ్ అండ్ జనసేన టీం ఏ రకంగా ప్రతివాదనలు చేసుకుంటూనే మనం చూస్తూనే ఉన్నాం. ఇది కాస్త ఎక్కడ చూసినా సోషల్ మీడియాలోనే కానీ, మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనే కానీ, యూట్యూబ్ ఛానల్స్లోనే కానీ ఇదే కోడైకి వస్తుంది ఈ వార్త. అసలు ఈ వార్త ఎందుకు ఇట్లా అగ్గి రాజేసుకుందో మనం తెలుసుకుందాం. అయితే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుకుంటూ ఏదైతే పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ గారు అమిత్ షా గారిని కలిశారని చెప్పేసి, అమిత్ షా గారికి వచ్చేసరికి ఈ పవన్ కళ్యాణ్ గారు జగన్ మీద కేసులు ఎందుకు వేయట్లేదు, జగన్ని లోపల వేయాలి అని చెప్పేసి మాట్లాడారు. దానికి ఇక్కడ అమిత్ షా గారు రిప్లై ఇస్తూ, ఇక్కడ మనకి ఇన్స్టాంట్ ఫ్రెండ్ చంద్రబాబు, లాంగ్ లాస్టింగ్ ఫ్రెండ్ జగన్ అని చెప్పారనేసి, అందుకే పవన్ కళ్యాణ్ సైలెంట్ అయ్యారని చెప్పేసి ఒక సోర్స్ లేని వార్త, ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ప్రొఫెసర్ నాగేశ్వరరావు. అయితే దీనికి లీగల్ హియరింగ్ కింద లీగల్గా ప్రొసీడ్ అయ్యారు జనసేన పార్టీ వాళ్ళు. అండ్ కొంతమంది కార్యకర్తలు ఇక్కడ దీనికి కౌంటర్ అండ్ ఎన్కౌంటర్ వీడియోస్ చేశారు. ఎందుకంటే ఇక్కడ జగన్ అనేది, ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ అండ్ జగన్మోహన్ రెడ్డి ఈ సోకాల్డ్ ఒక మీడియా సెక్టార్ మొత్తం ఇక్కడ పవన్ కళ్యాణ్ మీద దుమ్మెత్తి పోస్తుంటే, ఇక్కడ జనసేనని ఏదైతే జన సైనికులు కూడా దానికి ధీటుగా సమాధానం చెప్పారు. అండ్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు మీద కూడా కేసెస్ వేయడం జరిగింది. ఇలాంటి ఫేక్ వార్తలు వితౌట్ ఎనీ సోర్స్ ఇక్కడ వారు చెప్పడం వల్ల. ఇక్కడ ప్రొఫెసర్ నాగేశ్వరరావు వచ్చేసరికి ఒక జర్నలిజంలో ఒక ప్రొఫెసర్గా చేసిన వ్యక్తి, ఆయనకు రిటైర్మెంట్ అయిపోయారంట. అతనికి యూట్యూబ్ ఛానల్స్ నుంచి ఎన్ని లక్షలు వస్తాయనుకుంటే చెప్తున్నారు. మరి ఇక్కడ ఒక ఆరోపణలు కూడా చాలా వినబడుతున్నాయి. ఇందాక తీన్మార్ మల్లన్న ఆయన న్యూస్లో 10 టీవీ నిధులు ఎక్కడి నుంచి దారి మళ్లించారు, 10 టీవీ నిధుల్లో ఏదైతే అక్రమాలు జరిగినాయో దానికి ప్రొఫెసర్ నాగేశ్వరరావుకి సంబంధించిన మూలాలు ఉన్నాయని చెప్పేసి తీన్మార్ మల్లన్న కూడా చెప్తున్నాడు. దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉందో వాస్తవం లేదో అక్కడ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ చెప్తాయి. కానీ ఇక్కడ జరిగిన ఒక పరిణామం చూసుకుంటే, ఇక్కడ ఆంధ్ర పోలీసులు ఇక్కడ తెలంగాణ వచ్చి మన తెలంగాణ వ్యక్తిని అరెస్ట్ చేయాలా అని చెప్పేసి అంటే, జ్యుడిషియరీ ఎవ్వడికి లా అండ్ ఆర్డర్ అండ్ జ్యుడిషియరీ ఇక్కడ బౌండరీస్ లేవు. ఇక్కడ ఒక క్రిమినల్ని అరెస్ట్ చేయాలనుకుంటే అక్కడ తెలంగాణ కాదు, ఆంధ్ర కాదు, బెంగళూరు కాదు, మహారాష్ట్ర కాదు, బాంబే కాదు, ఎక్కడైనా అరెస్ట్ చేసుకునే రైట్ ఉంటుంది ఇక్కడ లోకల్ పిఎస్ని సంప్రదించి. అవునా కదా ఫ్రెండ్స్? ఇక్కడ తెలుగుదేశం కార్యకర్తల్ని లాస్ట్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఇక్కడ తెలంగాణ సోషల్ మీడియా వర్కర్స్ మీద ఎట్లా అరెస్టులు చేయించారో మనకు అందరికీ తెలుసు. ఎలా లీగల్ నోటీసెస్ వచ్చాయి కూడా అందరికీ తెలుసు ఇక్కడ. సో ఇక్కడ ఎంతమందిని అరెస్ట్ చేశారో అప్పుడు ఆ రోజు ఈ తెలంగాణ వాదులు, ఇదే తెలంగాణ సోషల్ మీడియా ఎవరైతే జగన్కి పాలసీస్ నచ్చక కొట్లాడిర్రో ఆ రోజు ఈ సోకాళ్ళు మేధావులు ఆ రోజు ఎక్కడ ఏ బోన్లో దాక్కున్నారో అర్థం కాలే. ఇక్కడ ప్రొఫెసర్ నాగేశ్వరరావు వచ్చేసరికి తెలంగాణ ఉద్యమకారి అంట. నిజంగా ఇక్కడ తెలంగాణ అమరవీరులైన పిల్లల భవిష్యత్తు గురించి ఈ సోకాల్ మీడియా ఛానల్స్ ఎప్పుడైనా మాట్లాడినాయా? నిన్న ఒక రౌండ్ టేబుల్ సమావేశంలో పెట్టుకుంటూ కొంతమంది లెఫ్టిస్ట్ భావజాలాలు కేవలం ఇక్కడ పవన్ కళ్యాణ్ వచ్చేసరికి సనాతన ధర్మం మీద ఇక్కడ భారతదేశం ఒక్కటిగా ఉండాలి, ఇక్కడ నేషనలిస్ట్ ఐడియాలజీతో ముందుకెళ్తున్న వేళ ఇక్కడ పవన్ కళ్యాణ్ని అడ్డుకోవాలని చెప్పేసి ఐడెంటిటీ క్రైసిస్ కోసం ఇక్కడ వార్తలు లేవు కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ని సెంటర్ ఆఫ్ ఫిగర్ చేసి ఏదైతే ఆర్జీవి ఆ రోజు చేసిన స్టెప్పే ఏదైతే కుతంత్రం ఉందో ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద మళ్ళీ ఒకప్పుడు చూస్తే కత్తి మహేష్, దానితో ఆర్జీవి, దానితో శ్రీరెడ్డి, ఇప్పుడు ఈ తెలంగాణలో ఉన్న జర్నలిస్టులు అనుకున్న ఈ జాకోయిస్టులు. ఎస్, నిజంగా సోర్స్ ఉందా మీ దగ్గర? అమిత్ షా గారు మాట్లాడిన సోర్స్ ఉందా మీ దగ్గర? సోర్స్ లేకుండా ఎవరు చెప్పిండు? పవన్ కళ్యాణ్ చెప్పిర్రా, లేకపోతే ఇక్కడ నాదెండ్ల మనోహర్ చెప్పిండా? మీకు ఎవరు చెప్పారా? మీకు అక్కడ ముగ్గురు ఉన్నారు కదా. ఎలా ఇన్ఫర్మేషన్ లీక్ అయింది? ఒకవేళ నిజంగా మాట చెప్పుంటే అక్కడ అమిత్ షా గారు ఆ మాట ఎందుకు చెప్తారు? ఇక్కడ చూసుకుంటే ఇక్కడ నితీష్ కుమార్ గారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఇక్కడ బీజేపీ ప్రభుత్వం కూలిపోతుంది. ఇది అందరికీ తెలిసిన వాస్తవం. ఇట్లాంటి ఇట్లాంటి క్రూషియల్ టైంలో ఇప్పుడు సిబిఎన్ గారి మీద ఎందుకు అమిత్ షా గారు అలాంటి కామెంట్స్ పాస్ చేస్తారు? ఇక్కడ ఒకటే, టీడీపీలో అక్కడ మహానాడు జరుగుతుంది. ఆ మహానాడు కీలక భూమిక ఏమని పోషిస్తుందంటే, స్త్రీ శక్తి ఏదైతే 33% రిజర్వేషన్ ఏదైతే చట్టసభల్లో, లోక్సభల్లో ఇక్కడ ఇండి కూటమి ఎవరైతే వ్యతిరేకించారో ఆ బిల్లు వీగిపోయిందో అదే 33% ఈసారి నెక్స్ట్ 2029 ఎలక్షన్స్ లో 33% ఇస్తా అన్నది టీడీపీ. ఆ మోటివ్ మీద ఇక్కడ మహానాడు జరిగింది మొన్న రీసెంట్ 2 days.
దానికి ఇక్కడ టీడీపీకి మంచి పేరు వస్తుందని చెప్పేసి ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఆడిన ఒక కుటిల డ్రామా ఇది. ఇక్కడ వాళ్ళనే ఇట్లా ఈ ఇష్యూ ఈ 33% మహిళలకు రిజర్వేషన్ అనేది హైలైట్ అవ్వద్దని చెప్పేసి ఇక్కడ పవన్ కళ్యాణ్ మీద వదిలిన అస్త్రమే నాగేశ్వరరావు ప్రొఫెసర్ అని చెప్పేసి ఒక బెనిఫిషియర్ ఆఫ్ డౌట్. లేకుంటే ఇక్కడ మనం చూస్తే కరెక్ట్గా మహానాడు ముందే ఈ ఇష్యూస్ ఎందుకు బయటికి వస్తాయి? అండ్ మహానాడు జరుగుతున్నప్పుడే ఇక్కడ తెలంగాణలో వచ్చేసరికి ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశాలు ఎందుకు జరుగుతాయి? సో కాల్డ్ లెఫ్టిస్ట్ లాబీ మొత్తం ఇక్కడ పవన్ కళ్యాణ్ నిన్న లెఫ్టిస్ట్ కొంచెం ఇంకా ఎక్స్ట్రీమ్ అయిపోయి పవన్ కళ్యాణ్ ఫోటోని చెప్పు తీసుకొని కొట్టారు. కానీ వీళ్ళు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ దేశ ప్రధాని ఇక్కడ పవన్ కళ్యాణ్ గురించి ఏమన్నారో ఒకసారి చూడండి. और जो यहाँ दिखता है ना पवन, ये पवन नहीं आंधी है. आंध्र ने इतना बड़ा हमारे प्रति जनमत दिया है. हिंदुस्तान के लिए एक सामान्य मानवी की विकास की जो जिजीविषा है उसका प्रतिबिंब है. చూశారు కదా ఇక్కడ పవన్ కళ్యాణ్ గురించి ఏమన్నారో? పవన్ ఏక్ సామాన్య వ్యక్తి నహి ఏక్ ఆంధీ హే. అరే అతన్ని ఇక్కడ తెలంగాణ కోదాడ్ బార్డర్లోనే నేను ఆంధ్రాకి రానివ్వను అన్న జగన్నే అతాపాతానికి తొక్కారు. మీ లెఫ్ట్ లాబీ ఎంతరా? ఒక్కసారి ఆలోచించండి. నిజంగా మీకు దమ్ముంటే, మీకు నిజంగా మీరు మొగ పుట్టుక పుట్టుంటే, లేకపోతే మీరు మనిషికే పుట్టుంటే జూన్ 2న ఆయన సభ పెట్టబోతున్నారు ఇక్కడ తెలంగాణలో. అక్కడ వచ్చి అడ్డుకోండి చూద్దాం. ఎస్, ఇది రైట్ వింగర్ జర్నలిస్ట్గా మీకు ఇస్తున్న ఒక సవాల్. ఇంకొకడు మాట్లాడుకుంటూ ఏదో వెలుగులు నింపుకుంటా అని చెప్పేసి ఏదో జన్వాడ అక్కడ కబ్జా చేసిండని. ల్యాండ్ డీడీ అక్కడ ల్యాండ్ డీడ్ ఒకసారి చూసుకో. కొన్నడా కబ్జా చేసిండా? అక్కడ ఎవరెవరు ఉన్నారో చూసుకో ఫస్ట్. మీకు ఆల్రెడీ డిఫమేషన్ కేసులు ఆల్రెడీ పడుతూనే ఉన్నాయి. ఏదో లూప్ హోల్ పెట్టుకొని బయటపడుతున్నారు. సికమ్ ల్యాండ్ అక్కడ వ్యవసాయం చేయొచ్చు. అసలు నీకు ఆ ల్యాండ్ మీద నీకు ఏమంటారు ల్యాండ్ చట్టాల మీద నీకు కొంచెమైనా అవగాహన ఉంటే ఓ వెలుగులు నింపేటోడా. నేను నిజంగా చెప్తున్నా, నీకు అసలు ఒక మినిమం సివిక్ సెన్స్ లేదు. నీకు మినిమం ఒక సివిల్ నాలెడ్జ్ లేదు. నీకు భూములు అక్కడ కబ్జా చేసిందని రాంగ్ నెరేటివ్ రన్ చేస్తావు వంటిచ్చి. మరి సికమ్ ల్యాండ్లో అగ్రికల్చర్ చేయడం క్రైమ్ అని చెప్పేసి ఎక్కడైనా ఉందా? చెప్పు. దానికి ముందుగా సమాధానం ఉండదు. కానీ కబ్జా చేసిండు అని చెప్పేసి మాట్లాడుతావు. సరే, ఇంత పక్కన పెట్టు. నిజంగా ఇక్కడ జూన్ 2న జనసేనాని డిప్యూటీ సీఎం ఆఫ్ ఏపీ ఇక్కడ రాబోతున్నారు. మీరు దమ్ముంటే కాసుకోండి. మీరు మళ్ళీ తెలంగాణ ఆంధ్ర అని చెప్పేసి ఇక్కడ ఏదో ఒక రాంగ్ నెరేటివ్ చేస్తున్నారు. అరే మార్వాడి గో బ్యాక్ అన్నారు. ఇక్కడ రైట్ వింగర్ జర్నలిజం ఒక్కసారి కళ్ళు ఎర్ర చేస్తే మీ ఎర్ర ముక్కలు, మీ ఎర్రి పువ్వు ముక్కలు ఇక్కడ నుంచి దుబ్బేసేయాలి. మీ నెరేటివ్స్ అన్నీ కిల్ చేసి పడేసినాం. అవునా కాదా? ఇవాళ నా బామ్మర్ది వాడు ఉన్నాడు కదా తెలంగాణ షా, వాడు కూడా ఏదో మాట్లాడుతున్నాడు. సరే, కొన్ని రోజులు గ్యాప్ ఇస్తున్నాం అంతే, కొద్దిసేపే మీకు గ్యాప్ ఇక్కడ. కానీ మీరు ఇక్కడ ఏం చేయాలనుకున్నా ఇక్కడ ధర్మమే గెలుస్తుంది. ధర్మం మాత్రమే గెలుస్తుంది ఇక్కడ. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో నేను ఒకటే చెప్తున్నా, తెలంగాణ ఆంధ్ర ఆల్రెడీ 12 సంవత్సరాలు డివైడ్ అయిపోయినాయి. ఇక్కడ మీ యూట్యూబ్ ఛానల్స్ నుంచి ఇక్కడ తెలంగాణ భావజలం కదా మీది. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సర్కార్కి కానీ ఎక్కడైతే ఇక్కడ మీరు అమరవీరులకి వారి కుటుంబాలకు కానీ ఒక్క పైసా సహాయం చేసిర్రా? ఒక్క మాట సహాయం చేసిర్రా ఇప్పుడు దాకా? వాళ్ళు సాధించిన తెలంగాణ మీద, వాళ్ళ శవాల వాళ్ళు ప్రాణత్యాగం చేసిన తెలంగాణ మీద మీరు ఇవాళ రాజకీయాలు చేస్తూ పబ్బాలు గడుపుకుంటూ ఇక్కడ ఒక వాదాన్ని మళ్ళీ ఇక్కడ తీసుకొస్తున్నారు. ఇక్కడ పాలకులు ఆంధ్ర పాలకులు కాదు, ఇక్కడ ఉన్నది తెలంగాణ పాలకులే. అయినా ఈ ఉద్యమం ఎందుకు వస్తుంది, ఈ మాటలు ఎందుకు వస్తున్నాయి తెలంగాణ అని
ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ ఆల్రెడీ జెన్జీ జనరేషన్ వాట్ ఈజ్ వాట్ అనేది ఇక్కడ ప్రోస్ ఏంటి కాన్స్ ఏంటి మొత్తం అందరికీ క్లియర్గా తెలుసు. నువ్వు ఎంత రాంగ్ నెరేటివ్ని రన్ చేసినా కూడా ఇక్కడ కిల్ చేసే ఒక జెన్జీ యూత్ ఉంది. ఇక్కడ ప్రతి యూత్ ఇక్కడ జెన్జీలో ఉన్నది సనాతన ధర్మం అండ్ ఈ జాతీయవాదం మీదనే ఉంది. గుర్తుపెట్టుకోండి. ఇది మీ అన్నలు దొబ్బేసారు. ఇక మీరు బతుకున్నారు ఈ పారాసైట్స్ లెక్క, అమీబా లెక్క, బ్రెయిన్ ఈటర్స్ లెక్క ప్రజల బ్రెయిన్ని తింటున్నారు మీరు ఈ రాంగ్ నెరేటివ్స్ని రన్ చేసి. సో ఇక్కడైనా మానుకోండి. జై హింద్, జై భారత్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ లైక్, షేర్ అండ్ పవన్ కళ్యాణ్కి సపోర్ట్గా మద్దతుగా June 2న వారికి మన మద్దతు ఇద్దాం. సో మన ఛానల్ ఇంకా బూస్ట్ అవ్వాలనుకుంటే ఈ వీడియో కానీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయాలని కోరుకుంటున్నాను.